హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది కూరగాయలు తిని 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 విసుగు వచ్చేసింది. అందుకని ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ తీసుకొచ్చి ఇలా కడిగేసాం అనమాట. ఇందులో ఇట్లా నిమ్మకాయ ఒకటి పిండితే చికెన్లో ఉన్న జిడ్డంతా పోతుంది. పిండాక ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే ఇందులో ఉన్న జిడ్డంతా పోతుంది అనమాట. పోయి ఫ్రెష్గా వస్తుంది, చికెన్ బాగుంటుంది. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పుదీనా మా చెట్లదే ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట. కొత్తిమీర రెడీ చేసుకున్నాను. సరే అంత ఫ్రెష్గా వచ్చేస్తుందో జిడ్డంతా పోయి ఇలా వచ్చేస్తుంది అనమాట. జిడ్డంతా వేస్టేజ్ అంతా పోతుంది నిమ్మకాయ పిండితే. ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగేస్తున్నాను అనమాట చికెను. ముందైతే ఆయిల్ పోసేస్తున్నా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నా. వేస్తున్నా అన్నమాట కొద్దిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. పసుపు వేసేస్తున్నా. పసుపు కొద్దిగా ఎక్కువ వేసాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి కదా చికెన్. అలాగే చికెన్ వేసేస్తున్నా. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి మగ్గిచ్చేస్తా. ఇందులో కొద్దిగా పెరుగు వేస్తాను అనమాట. పెరుగు వేస్తే మంచి ఉప్పు కారం బాగా పీల్చేసుకుంటాయి ముక్కలు, బాగుంటుంది చికెన్. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. చికెన్లో వాటరు, మనం పెరుగు వేసాం కదా అందులో వాటరు ఎంత దగ్గర కావాలన్నమాట. చికెన్లో వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చేసింది అనమాట చికెన్. ఇప్పుడు ఇందులో 3 చెంచాల కారం వేసాను. అలాగే ఒక చెంచా కొద్దిగా తక్కువే ఉంటుంది ఉప్పు వేసాను అనమాట. 1/2 చెంచా అనుకోండి సాల్ట్ అయితే వేసేసాను. ఎందుకంటే ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో, ఎక్కువైతే ఇబ్బంది కదా అనేసి. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది వేసాను అనమాట. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు పొడి. లాస్ట్లో మళ్ళీ ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. గరం మసాలా ఇంట్లోది అది వేసాను.
తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్గా ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నా. ఇవన్నీ వేసేసి ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేస్తాను అనమాట. చూడండి చికెన్ అంత కలర్ఫుల్గా ఉందో. ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఉప్పు చూస్తున్నాను సరిపోయిందా లేదనేసి. ఉప్పు అయితే చూశాను, ఉప్పు అయితే సరిపోయిందనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఉప్పు కారం మసాలాలన్నీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చికెను. సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది అనమాట చికెను. తినాలి, తిని టేస్ట్ చేసి మరీ చెప్తాను అనమాట మీకు. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండుతాను అనమాట. మేము కర్రీస్లో నిమ్మకాయ పిండుకోవడం, నాన్ వెజ్లో మటన్ కానీ చికెన్లో కానీ నిమ్మకాయ పిండుకోవడం అలవాటు అనమాట. అందుకే నేనే చికెన్లో లాస్ట్లో నిమ్మరసం అనేది పిండేస్తాను అనమాట. కొద్దిగా మరీ ఎక్కువైనా బాగా పులుపు అయిపోతుంది. కొద్దిగా నిమ్మరసం పిండేసాను. ఇంకా అంత మంచిగా చికెన్ వండుకున్నాక తినకుండా ఉండగలమా? అందుకనే వేడి వేడిగా అన్నం పెట్టేసుకున్నాను అనమాట. అన్నం పెట్టేసుకొని చికెన్ అయితే వేసేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రై పప్పులో కానీ చారులో కానీ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా వచ్చేసింది చికెను. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి. ఇదండి ఈరోజు నేను చేసిన చికెన్ ఫ్రై. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.